మన ఇండియా జనాభా ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసైతే 2024 లెక్కల ప్రకారం మన ఇండియా జనాభా 144 కోట్లు. ఒక విధంగా చెప్పాలంటే చైనా పాపులేషన్ ని దాటేసి మనం ఫస్ట్ స్థానంలోనే నిలబడడం జరిగింది. అయితే మనకంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు మనం చూసుకున్నట్లయితే అవి అభివృద్ధి పరంగా బాగా డెవలప్ అయితే అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే అమెరికా, జపాన్, సింగపూర్ ఇటువంటి దేశాలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ మనకంటే తక్కువ జనాభా. కానీ మనం జనాభా పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా సరే మనకు అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ అయితే లేదు. అసలు ఎందుకు మన ఇండియా అనేది అభివృద్ధి చెందడం లేదు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇండియా అనేది ఎక్కువగా డెవలప్మెంట్ కాకపోవడానికి గల కారణాల్లో మనం మొదటిది చూసుకున్నట్లయితే ఎక్కువ జనాభా. ఇక చైనా జనాభా పెరుగుదల విషయంలో మనం చూసుకున్నట్లయితే 0.26% అయితే ప్రతి సంవత్సరం అయితే పెరుగుతూ ఉంది చైనా జనాభా. కానీ మన భారతదేశ జనాభా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 1.04% అయితే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. మనకు ఇంతమంది జనాభా అలాగే అభివృద్ధి చేసుకోవడానికి వనరులు పుష్కలంగా ఉన్నా సరే మన ఇండియా మాత్రం అభివృద్ధి విషయంలో చాలా తక్కువగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. 1980 అలాగే 1990 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల విషయంలో నియంత్రణ ఉండాలని మన దక్షిణాది రాష్ట్రాలు పట్టుదలగా పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ పోరాటం చేసిన రాష్ట్రాలకు మన రాజకీయ నాయకులు ఏం తీసుకొచ్చారని మనం చూసుకున్నట్లయితే ఆర్థిక కేటాయింపులు అలాగే వాళ్లకు పార్లమెంటు సీట్లు కేటాయించడం జరిగింది. గడిచిపోయిన 10 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల విషయంలో ఎక్కువగా జనాభా పెరిగిన రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆ రాష్ట్రాలే ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఇక రెండవది చూసుకున్నట్లయితే రాజకీయాలపై అవగాహన. విద్య అన్నది కేవలం జనానికి ఉపాధి కల్పించడానికి మాత్రమే కాదు, మెరుగైన అవగాహన ఏర్పడడానికి విద్య అనేది ఉపయోగపడుతుంది. అలాంటి విద్య మన దేశంలో ఉన్నా సరే సమాజం పట్ల అలాగే రాజకీయాల పట్ల ఏ విధమైనటువంటి అవగాహన ప్రజల్లోనైతే లేదు. ఈ కారణం వల్లే ప్రజలు రాజకీయ నాయకులు చెప్పే తాత్కాలిక ప్రలోభాలకు ప్రజల్లో వివిధ రకాలైన విభజనలు ఏర్పరిచి రాజకీయ నాయకులు లాభాలు పొందుతున్నారు. ఇలాంటి సమస్యల వల్లే దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే ముందు ఆలోచన లేకుండా రాజకీయ నాయకులు అయితే ఉంటున్నారు. దీని వల్ల దేశం అభివృద్ధి చెందడానికి సమయం అయితే పడుతుంది. ఇక చైనా విషయం చూసుకున్నట్లయితే చైనా అనేది ఏ పార్టీ యొక్క నియంతృత్వంలో లేదు. చైనా ప్రజలకు ఏ పార్టీ యొక్క అవసరము ఉండదు. అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలు కూడా వాళ్ళు చేసుకోరు. వాళ్ళు ఎక్కువగా తమ కష్టం మీద అలాగే సాహసాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక మన లాంటి ప్రజాస్వామ్యం కలిగిన దేశాల్లో ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలి. అలాగే విధానం పట్ల కూడా వాళ్ళు శ్రద్ధ కలిగి ఉండాలి. అలా విధానాల పట్ల శ్రద్ధ లేకపోతే ఆ దేశ అభివృద్ధి అయితే చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా సమస్య అనేది పూర్తిగా విషమించి పీకల దాకా వస్తే మాత్రమే ఆ సమస్య వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే చర్యలు తీసుకుంటారు. అప్పుడు మాత్రమే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పివి లిబరలైజేషన్, ఇందిరా హరిత విప్లవ నిర్ణయాలు ఇవి ఎక్కువగా 11th అవర్ లో తీసుకున్న నిర్ణయాలే. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ప్రజలకు అవగాహన అనేది లేకపోవడం వల్ల తమ సొంత పార్టీలో ఉన్న అభ్యర్థుల కోసమే వాళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే దేశానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకులు ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదు. తర్వాత చూసుకున్నట్లయితే వ్యాపార సంస్కృతి అనేది లేకపోవడం. మనం చూసుకున్నట్లయితే 100 ఏళ్ల బ్రిటిష్ పరిపాలనా విధానాల పట్ల భారతదేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా వరకు దెబ్బతింది. కేవలం గుజరాతీ అలాగే మార్వాడీలలో మాత్రమే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే సంస్కృతి అయితే కొనసాగుతుంది. అది కూడా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి. అది మినహాయిస్తే మిగిలిన దేశాల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది బాగా డెవలప్ అయింది. ఇకపోతే అవినీతి అన్నమాట. ఇక అవినీతి పరంగా మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ లో ఉండే ఫ్యూన్ దగ్గర నుంచి ఆఫీస్ లో ఉండే పై స్థాయి వరకు ఎక్కువగా లంచాలు అయితే తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు వీటిని కట్టడి చేస్తారు అని ప్రజలైతే అనుకుంటున్నా సరే రాజకీయ నాయకులే ఎక్కువగా ఈ లంచాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. రాజకీయ నాయకులే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా లంచావతారులుగా మారిపోయారు. ఇక రాజకీయ నాయకులు కూడా ఈ లంచగొండితనాన్ని అయితే అరికట్టలేకపోయారు. ఈ 3 కారణాల వల్ల మన దేశం అభివృద్ధి అయితే సరిగ్గా జరగట్లేదని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.